హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. నిఫ్టీ ఈరోజు ఏ ట్రేడ్స్ జరిగినాయో చూద్దాం. మన ప్రాఫిట్ ట్రేడింగ్ సిగ్నల్ 1 మినిట్ చార్ట్లో. సో మొన్న మే 8న బై సిగ్నల్లో ఉంది. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ సెల్ సిగ్నల్ తీసుకుంటాం జరిగింది. మళ్ళీ తిరిగి బై సిగ్నల్ ఒకటి, మళ్ళీ తిరిగి సెల్ సిగ్నల్ ఒకటి తీసుకుంటాం. ఈరోజు 3 ట్రేడ్స్ పడినాయి. సో 3 ట్రేడ్స్ ఒకటి -9. ఫస్ట్ ట్రేడ్ వచ్చి 294 పాయింట్స్, ఇంకో ట్రేడ్ వచ్చి -6 పాయింట్స్, ఇంకో ట్రేడ్ వచ్చి -59 పాయింట్స్ మైనస్లో జరిగింది. సో ఇది సో అయ్యే ట్రేడ్స్ ఎక్సెల్ షీట్లో మనం వేస్తున్నాం కూడా. ఎక్సెల్ షీట్లో వేయడం జరిగింది, అకామిడేట్ చేసి ఇక్కడ పాయింట్స్ వేయడం జరిగింది. ఇది సెన్సెక్స్ చార్ట్. సెన్సెక్స్ చార్ట్లో మన సిగ్నల్ సేమ్, ఇది కూడా సేమ్ సిగ్నల్స్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ బై ఒకటి, సెల్ ఒకటి, 3 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. సో మైనస్ పాయింట్లు, ఒకటి గ్యాప్ డౌను -982, మళ్ళీ -63, మళ్ళీ -285 పాయింట్స్. ఇప్పుడు బై సెల్ పొజిషన్ కంటిన్యూ రన్ అవుతుంది. సో ఇవి మనం ఎక్సెల్ షీట్లో ఇక్కడ వేయడం జరిగింది. సేమ్ ట్రేడ్స్. టోటల్ 3 ఇండికేటర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఒకటి మనం డైలీ చూపిస్తుంది ప్రాఫిట్ ట్రేడింగ్, అది 1 మినిట్ చార్ట్లో చేస్తున్నాం. ఇదేమో బ్లూ ఓసియన్ స్ట్రాటజీ, ఇది 5 మినిట్స్లో డిజైన్ చేయడం జరిగింది. దీని స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఇది మే 8న సెల్లో ఉంది, అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు బై ఒకటి ఇచ్చింది, మళ్ళీ సెల్ ఒకటి ఇచ్చింది. దీని రిపోర్ట్స్, ఇది జనవరి 27 నుంచి డేటా ఉంది ఇక్కడ. జనవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు 5259 పాయింట్స్ ఇచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూ రన్ అవుతుంది. ఈ నెల ఎన్ని ప్రాఫిట్లు ఇప్పుడు దాకా అయితే 5615 పాయింట్స్ కంటిన్యూ రన్ అవుతుంది. ఈరోజు 272 పాయింట్స్ ఒకటి బుక్ చేసాం. ఒకటి ట్రేడ్ వచ్చేమో -56. ఇప్పుడేమో 69 పాయింట్స్ షార్ట్ ట్రేడ్ రన్ అవుతుంది. సో దీన్ని కూడా ఎక్సెల్ షీట్లో వేయడం జరుగుతుంది. 5259 పాయింట్స్. ఈ మంత్ నుంచి ఎన్ఎస్ పాయింట్లు వస్తున్నాయో ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇదో ఒకటి. ఇంకో స్ట్రాటజీ ఉంది, అదేమో 3 మినిట్స్లోని, అది కూడా చూపిస్తాను. ఇది ఎవరెస్ట్ 3 మినిట్స్లో ఇండికేటర్. ఇది ఎగ్నో యాషీలో చేస్తాం. ఇది మిగిలిన 2 ఇండికేటర్స్ మా క్యాండిల్ స్టిక్ మీద, ఇదేమో ఎగ్నో యాషీలో పెట్టడం జరిగింది. సో ఇది మనం 8 నుంచి సెల్లోనే ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సెల్లోనే కంటిన్యూ అవుతుంది. సో అన్ని ఈ 3 ఇండికేటర్స్ కూడా పెద్ద మంత్లీ వైజ్ వచ్చి మనకి ఒక 20 ట్రేడ్స్ కన్నా ఎక్కువ, ఒక్కో ఇండికేటర్ కూడా 20 లోపు ఉంటాయి, కానీ 20 అంతకుమించి ఎక్కువ కూడా ఉండవు. సో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది మార్చి 9 నుంచి ఉంది డేటా. మే 11 వరకు, ఈరోజు వరకు అయితే మనకి 4958 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏప్రిల్ 9 నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 900-1000 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. సో అప్పటి నుంచి ఇప్పుడు ఈ నెల అంతా కూడా కొంచెం కన్సల్టేషన్ ఫేస్లోనే ఉంది. సో అందుకని పాయింట్స్ తక్కువ ఉన్నాయి. సో ఈరోజు మొన్న ఏప్రిల్ 8న సెల్ ట్రేడ్ ఉంది కదా, అది కంటిన్యూ రన్ అవుతుంది. ఇప్పుడు 400 పాయింట్స్లో ఉంది. దీన్ని కూడా ఎక్సెల్ షీట్లో వేయడం జరిగింది. ఇది ఎక్సెల్ షీట్లో వేసినవి. ఎక్సెల్ షీట్లో ఈ మంత్ నుంచి మొన్నటి దాకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి,
మే ఫస్ట్ వరకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి అక్కడి నుంచి కంటిన్యూ వేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది ఏప్రిల్లో 2476 పాయింట్స్ వచ్చింది. మార్చి 11th నుంచి అయితే 1739 పాయింట్స్. సో మే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. సో 3 ఇండికేటర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఒకటి 1 minute చార్టు, ఒకటేమో 3 minute చార్టు, ఒకటేమో 5 minutesలోనే. మనకి మంచి క్యాపిటల్ ఉంటే మూడాటికి ఒక్కోదానికి 2 lakh 2 lakh 2 lakh 6 lakhs పెట్టుకుని మనం సింథటిక్ ఫ్యూచర్ ప్లస్ హెడ్జింగ్తో చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ తీసుకుని ఎవరి ఇయర్ మంచి ప్రాఫిట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక ఏ ఇండికేటర్ ఆ ఇండికేటర్ మనకి ఎవరి ఇయర్ మనకి మ్యాక్సిమం మన క్యాపిటల్ని డబుల్ చేస్తుంది. సో మనం యావరేజ్న 30% వేసుకున్నా ఎంత వరస్ట్ సినారియో జరిగినా కూడా మార్కెట్లో మనం క్యాపిటల్ 3% ఇంట్రెస్ట్ చొప్పున అయితే తీసుకోవచ్చు. సో ఇందులో ఎటువంటి డౌట్ లేకుండా తీసుకుంటే అవకాశం ఉంటుంది. ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఎమోషన్ ఉండదు, ప్లస్ ఎటువంటి ఫియర్ లేకుండా చేసుకోవచ్చు. ఏంటంటే క్యాపిటల్ మాత్రం కంపల్సరీ 2 lakh అనేది పెట్టుకోగలిగితే మంచి మంచి డేర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో 2 lakh క్యాపిటల్ కూడా మనం ఎట్లా చేస్తామంటే నిఫ్టీలో ఆప్షన్స్ ఇవి 12th మే యొక్క వీక్లీ ఎక్స్పైరీ ఇది. సో ఇక్కడ మన ఇది ఎద్దామని ఇక్కడ ఇప్పుడు సెల్లో ఉంది కాబట్టి సెల్లో ఉంటే మనం పుట్ బై చేసి కాల్ సెల్ చేస్తాం. ఇది సింథటిక్ ఫ్యూచర్ అవుద్ది, అంటే మనం ఫ్యూచర్తో ఈక్వల్గా రన్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఫ్యూచర్లో 100 points వస్తాయి, ఇందులో 80 points వరకు మనం క్యాప్చర్ చేసుకుంటే జరుగుతుంది. దీని క్యాపిటల్ 2 lakh వరకు అడుగుతుంది. సో మనం ఇంత క్యాపిటల్ మనం 2 lakh క్యాపిటల్ పెట్టుకుంటున్నాం కాబట్టి దీనికి హెడ్జింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అన్లిమిటెడ్ చూస్తుంది, లాస్ కూడా అయినప్పుడు అన్లిమిటెడ్ లాస్ అవుద్ది. సో మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఉంటాం కాబట్టి ఆ లాస్ని మనం మినిమైజ్ చేసుకోవాలంటే దీనికి హెడ్జింగ్ చేస్తాం. హెడ్జింగ్ వచ్చి 3 strikes అవుట్ ఆఫ్ ది మనీలో ఒక కాల్ బై చేస్తాం. బై చేస్తే మనకి మినిమం మార్జిన్ వచ్చి ఒక 50,000 వరకు అడుగుతుంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం లాస్ అనేది 9,000 వచ్చేసింది. సో రేపు పొద్దున్న ఎన్ని పాయింట్లు గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా కూడా మనం లాస్ అనేది ఇంతకు మించి లాస్ అవ్వదు. ప్రాఫిట్ వచ్చిన మాత్రం అన్లిమిటెడ్ ప్రాఫిట్ మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ వేలో వెళ్ళినప్పుడు మనం ఒక ఆప్షన్ బయింగ్ తీసుకుంటే 30% వస్తుంది, ఇలా చేసుకుంటే ఒక 50% వరకు క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ వే ఉంటుంది, మనం టెన్షన్ పడలేకుండా మంచి ప్రాఫిట్స్ తీసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ 3 చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.